నమస్తే సార్. నా పేరు ఎస్విఎస్ శ్రీనివాసరావు. మాది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అస్కపల్లి విలేజ్ సార్. ముందుగా గురువు గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. నేను ఈ హిందీ చైతన్యంలోకి వచ్చి దగ్గర ఒక 14 months అవుతుంది సార్. ఇప్పుడు ఒక 8 times నిరాహార సమయం చేశాను. నెక్స్ట్ లక్ష్మీ సమయ 2 times చేశాను సార్. మీరు పెట్టేది ప్రతిదీ కూడా అటెండ్ అవుతున్నాను సార్. అలాగే ఇది మౌన సమయం కూడా నేను అటెండ్ అయ్యాను. చాలా చాలా అనుభూతులు పొందాను. నెక్స్ట్ మరి షాపు వల్ల చాలా అంటే కస్టమర్స్ తో మాట్లాడుకుంటూ ఉండడం చాలా కొంచెం ఇబ్బందికరంగా అయ్యింది. అయినా నేను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళి మౌనంతో సాధించాను సార్. నాకు చాలా ఆనందం అనిపించింది. ఏ పని చేసినా మనం ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా మనకి మౌనం చాలా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం సార్. ఎదుటివారు ఎంత కోపంలో ఉన్నా మనం మౌనంగా ఉంటే వాడి కోపం కూడా మౌనం దగ్గర లొంగుతుంది. ఎలాంటి వారైనా డౌన్ అవుతారని అదొకటి తెలుసుకున్నాం సార్. ఇంకా సో మౌనం అనేది ఎలాంటి దానికైనా అంగీకారం సార్. అంటే కొంచెం ఇబ్బంది అయినా మనం చెయ్యగలిగామనే ఆనందంతో మేము ముందుకు వచ్చాం సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏది ఆగలేదు సార్. అంటే వర్క్ విషయంలో ఏది ఆగలేదు, అంతా బాగానే జరిగింది. కాకపోతే కస్టమర్ పిలిచినప్పుడు మనం మౌనంగా సమాధానం చెప్తే వాళ్ళు ఓహో మౌనంలో ఉన్నారా అనుకున్నారు. పని అయితే ఏది ఆగలేదు సార్. పని కంటిన్యూ అయ్యింది. మధ్యలో వెడ్డింగ్ మాట్లాడడానికి వెళ్ళాం. అక్కడ మామూలుగా వాళ్ళు అడిగిన దానికల్లా రాసే చూపించాం. ఇంకా పని మధ్యలో ఎలా నడుస్తుందండి? పని ఎలా నడుస్తుంది? పని దిగ్విజయంగా నడుస్తుంది సార్. ఏది ఆగలేదు. గుడ్. ఉమ్. శుభం 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 చాలా శుభం.